హలో అండి, నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో వాస్తు తల్లిదండ్రులు అంటే వాస్తురీత్యా తల్లిదండ్రులు ఎక్కడ ఉండాలి అనే విషయం గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా తల్లిదండ్రి నివాసము తమ గృహములకు దక్షిణ, పశ్చిమ, నైరుతి దిశలలో ఉండటం శుభదాయకము. కుమారులతో కలిసి ఉమ్మడి కుటుంబముగా ఉన్న తల్లిదండ్రి ఏ దిశలో ఉన్ననో దోషము లేదు. తల్లిదండ్రులకు ప్రత్యేక గృహము నిర్మించదలిసిన తప్పనిసరిలో ఇంటి దక్షిణము పారును అనుసరించి, తూర్పు ఆగ్నేయములోను, పడమర పారును అనుసరించి, ఉత్తర వాయువ్యంలోనూ నిర్మించాలి. ఇది రెండవ పక్షముగా గుర్తించగలరు. తన ఇంటికి సరిహద్దు వెంబడి తూర్పు, ఉత్తర, ఈశాన్య దిశలలో ఇతరుల గృహములు, రోడ్డు అడ్డులేని పద్ధతిలో ఉన్న మహాదోషము కలుగును. తన ఇంటికి తండ్రి ఇంటికి మధ్యలో ఇతరుల గృహములు కానీ, రాకపోకలున్న గవర్నమెంట్ వీధి కానీ ఉన్న దోషము లేదు. తన ఇంటికి తండ్రి ఇంటికి నాటకీయముగా, డ్రామాగా వీధిని ఏర్పరచుట వలన దోష నివృత్తి కలగదు. వీధి కూడా మీ స్వంత వీధి అగుట వలన దోష నివృత్తి కలగదు. తన తమ్ములతో కలిసి కానీ, తమ్ముని ఇంటి యందున్న తూర్పు, ఉత్తర దిశల యందున్న దోషము లేదు. ఇంతేనండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.